ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, belongs to the incorporeal Father. I belongs to the incorporeal world. I am a relaxed personality, maintaining my own soul consciousness. I, the soul, experience myself sitting right in front of my beloved Father, listening to this Murli, the knowledge which helps me to claim a highest inheritance. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murli Day, 4/7/2024. आज का हेडिंग, मीठे बच्चे, भाई बहन के भी भान से निकाल, भाई भाई समझे तो सिविल आई बन जाएगा। आत्मा सब विवास बने, सिविल आइज बने, तब कर्मातीत बन सकता है। आत्मा जब सिविल आइड बने तब कर्मातीत बन सकता है। నేను ఆత్మ, నా జీవితం యొక్క ఉద్దేశం కర్మాతీతంగా అవ్వడం. కర్మ ప్లస్ అతీతంగా. కర్మ నేను చేసే పని, నేను కళ్ళతో పని, చేతులతో పని చేస్తున్నా, కళ్ళు మాత్రం పరమాత్మ వైపే. అంటే అంత డిటాచ్డ్ స్టేట్ అనేది మెయింటైన్ చేయగలగాలి. కర్మాతీతంగా అయ్యి నేను ఆ స్టేజ్ కి రీచ్ అవ్వాలి అంటే మొదట ఎవరిని చూసినా ఒక సోల్, ఒక ఆత్మ అనే గుర్తుండాలి. ఎవరిని చూసినా సోదర భావన అనేది ఉండాలి. సోదరి సోదరుల కంటే సోదర అంటే సోదరుడుగానే భావించినట్టయితే ఎలాంటి క్రిమినల్ దృష్టి, అశుద్ధమైన దృష్టి ఉండదు, వికారి దృష్టి ఉండదు, సివిల్ ఐడ్గా అవ్వగలను. ఒక్కసారి మన దృష్టిని చెక్ చేసుకుందాం. ఎవరినైనా నేను చూసినప్పుడు వారి శరీరాన్ని చూస్తున్నానా, వారిలో ఒక ఆత్మని చూస్తున్నానా, ఆత్మిక దృష్టితో ఎంత మందిని నా లైఫ్లో చూస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, अपनी खमियों को निकालने के लिए कौन सी युक्ति रचनी है? अपना कैरेक्टर्स का रजिस्टर रखो, इसमें रोज का पोता मेल नोट करो। रजिस्टर रखने से अपनी खमियों का मालूम पड़ेगा, फिर सर्च ही उन्हें निकाल सकेगा। खमियों को निकालते निकालते उस अवस्था तक पहुंचाना है जो एक बाबा के सिवाय दूसरा कुछ भी याद नहीं रही. మరి నాలో లోపాలు, నెగిటివిటీ ఉంటుంది కదా, అది నేను ఎలా తొలగించుకోవచ్చంటే నేను ఆత్మ నా క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ని రాసుకోవాలి. ఈ రోజుటి ఎవ్రీడే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. నేను ఎలా మాట్లాడుతున్నాను, నా బిహేవియర్ ఎలా ఉంది, నేను ఎలాంటి పనులు చేస్తున్నాను, అశుద్ధమైన ఏ పనులు చేయటం లేదు కదా. ప్రతిరోజు లెక్కాచారాల రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. నా బిహేవియర్ ఎలా ఉంది. ఎందుకు? నేను పెన్ అండ్ పేపర్ మీద పెడితేనే నా లోపాలు నాకు బాగా ఇక్కడ ప్రింట్ అవుతాయి. నా మిస్టేక్స్ ఏదో నేను రియలైజ్ కూడా అవ్వకపోతే వాటి నుంచి నేను చేంజ్ ఎలా అవుతాను?
సో అందుకని ఏవైనా లోపాలు ఉంటే వాటిని తొలగించుకోవాలి. లోపాలని తొలగించుకుంటూ అవస్థ పక్కాగా చేసుకోవాలి. ఎంత పక్కాగా అంటే ఒక్క పరమాత్మ తప్ప ఇక ఎవ్వరూ గుర్తు రాకూడదు. మరి ఈ పాత ప్రపంచాన్ని, పాత వస్తువులను, పాత శరీరాన్ని, పాత పరిస్థితులను చూస్తూ కూడా వాటిపైన మమత్వం కొంచెం కూడా ఉండకూడదు. నేను ఏది నా తండ్రిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను నాకు కావలసినవి అన్నీ ఇస్తారు కాబట్టి. మరి అంత డిటాచ్డ్ స్టేజ్ అనేది మెయింటైన్ చేస్తున్నానా? బిహేవియర్ని అంత డివైన్ గా పెట్టుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అవ్వాలి. మనుషుల బుద్ధి ఎలా ఉంది? అసురీ బుద్ధిగా అయిపోయింది. క్రిమినల్ దృష్టి కలవారిగా అయిపోయారు. క్రిమినల్ ఐ నుంచి సివిల్ ఐగా నేను తయారవ్వాలి. నాలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి ట్రై చేయాలి. నేనున్నదే పురుషోత్తమ సంగమ యుగంలో. ఈ సంగమ యుగంలో నిరాకారుడైన తండ్రి సమానంగా నిరాకారిగానే నేను అవ్వాలి. అంటే ఎవరిని చూసినా ఆత్మిక దృష్టితో చూడాలి. సోదరుడు అనే భావంతో చేయాలి. దేహం యొక్క అభిమానాన్ని వదిలేసి పవిత్రంగా అవ్వాలి. క్రిమినల్ ఐ అనేది చెడు దృష్టి, అశుద్ధమైన దృష్టి మనలో ఉంటే వాటిని తొలగించుకోవాలి. ఈ విధంగా రియలైజ్ అవుతేనే మన రిజిస్టర్ పాజిటివ్ నుంచి నెగిటివ్ ఎలా అయితే అయిపోయిందో ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ గా కూడా అయిపోతుంది. రిజిస్టర్ కనుక ప్రతిరోజు మెయింటైన్ చేస్తే తక్కువలో తక్కువ 6 గంటలైనా పరమాత్మ సేవ చేయగలగాలి. అంటే ఏంటి? నా నడవడిక ద్వారా ఆటోమేటిక్ గా పరమాత్మ సేవ అయిపోవాలి. ఎలా అయితే గవర్నమెంట్ కోసం లేక మన సాలరీ కోసం ఎలా అయితే 8 నుంచి 9 గంటలు కష్టపడతాం కదా, అలాగే పరమాత్మ సేవలో కూడా తక్కువలో తక్కువ అంత టైం అన్నా స్పెండ్ చేసినట్టయితే నేను ఆత్మ 16 కళలతో సంపూర్ణంగా అవ్వగలను. నా టైంని నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఒక్కసారి చూసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం నిరాకారి స్థితిని మెయింటైన్ చేస్తాను? రోజంతటిలో ఎంత సమయం అశుద్ధమైన దృష్టిని తొలగించుకుంటాను? రోజంతటిలో ఎంత సమయం నేను శాంతి సాగరుడి పిల్లవాడిని ఎంతో శాంతిగా ఉండాలి అని మెయింటైన్ చేస్తాను? రోజంతటిలో ఎంత సమయం దుఃఖాన్ని ఇవ్వకుండా దుఃఖాన్ని తీసుకోని స్థితిని మెయింటైన్ చేస్తున్నాను? రోజంతటిలో పరమాత్మ స్మృతిని ఎంతవరకు మెయింటైన్ చేస్తాను? నా ఈ ఆత్మను కర్మాతీత స్థితికి చేరుకోవడానికి అనేది చెక్ చేసుకోవాలి. धारणा, ऐसा योगी बनो जो शरीर के जरा भी ममत्व ना रहे, कोई भी चीची चीज में आसक्ति नहीं रहे, अवस्था उपराम रहना है, खुशी का पारा चढ़ा रहना है. ఎలాంటి యోగి జీవితాన్ని మెయింటైన్ చేయాలంటే నాకు శరీరం, శారీరక బంధాలు, శరీరపు లోకం వీటి మీద మమత్వం ఉండకూడదు. చీచి వస్తువుల పైన అంటే ఏంటి? పెరిషబుల్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కళ్ళకు కనిపిస్తాయి, రేపు కనిపించకపోవచ్చు. అలాంటి వాటి మీద ఆసక్తి అనేది ఉండకూడదు. మన అవస్థ ఎంతో ఉపరామంగా రిలాక్స్డ్ గా ఉండాలి. సంతోషపు పాదరసం
పైకి ఎక్కుతూ, అంటే ఎలా అయితే మెర్క్యూరీ సదా పైకి ఎక్కుతూనే ఉంటుంది డ్రాప్ బై డ్రాప్ థర్మామీటర్లో, అలాగే నేను ఆత్మ నా సంతోషం కూడా పైకి ఎక్కుతూనే ఉండాలి. మరి ఏ విధంగా నేను ఆత్మ మృత్యు పైన విజయాన్ని పొంది దేవీ దేవతగా తయారవుతానో, అదే విధంగా తల మీద ఉన్న మృత్యు పైన విజయాన్ని పొందగలగాలి. ఇది ఒక శుభ కార్యం. ఈ శుభ కార్యం చేయడానికి ఆలస్యం చేయకూడదు. ఏ శుభకార్యం? పరమాత్మ స్మృతి. ఏ విధంగా అతను నిరాకార్యం, నేను కూడా అలాగే అవ్వాలి, వారి నుంచి శక్తిని తీసుకోవాలి అనేది మనకి ఉండాలి. वरदानम, चतुर सुजन बाबा से चतुराई रखने के बजाय महसूसता की शक्ति द्वारा सर्व अपों से मुक्त भवा. మరి కొంతమంది పిల్లలు అన్నీ తెలిసిన పరమాత్మతో కూడా చాతుర్యం అనేది మెయింటైన్ చేస్తారు. అంటే ఏంటి? ఈజీ గోయింగ్ పర్సనాలిటీ. నవ్వుతూ, ఎలా అయితే ఒకటి చెప్పాలనుకున్నది ఇంకొకలాగా చెప్తారు. మీ పని ఏంటి? సిద్ధి చేసి పరమాత్మను రుజువు చూపించగలగాలి, పరమాత్మ సేవ చేయగలగాలి. అలా కాకుండా నేను పరమాత్మ సేవ చేసే బదులు వారి చాతుర్యంలో, వారు ఎలా అయితే తెలివైన వారు, నేను వారికంటే తెలివైన వారిగా అవుతాను, వారికే నేను ఎక్స్క్యూజెస్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో అలాంటి చతురత పిల్లలుగా మీరు అవ్వకూడదు. జమా ఖాతాను సదా చెక్ చేసుకుంటూ ఉండాలి. स्लोगन, जीवन में रहते भिन्न भिन्न बंधनों से मुक्त रहना ही జీవన ముక్త స్థితి. జీవితంలో ఉంటూ రకరకాల సంబంధాల నుంచి ముక్తులుగా అవ్వడమే జీవన ముక్త స్థితి. మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఒక యోగి ఆత్మను. నేను ఆత్మ సదా యోగాని చేస్తూ నాలో ఉన్న చెడు నడవడికను తీర్చిదిద్దుకుంటాను, మంచి నడవడికని ట్రై చేస్తాను అనే స్థితిని మెయింటైన్ చేసుకుందాం. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని, పరమాత్మ శక్తి నా బలం, పరమాత్మ లభించే ఈ ఆత్మిక స్థితి ఆత్మనైన నన్ను ఎంతో శక్తిశాలిగా చేస్తుంది. నా ఈ ఆత్మిక స్థితి నాకు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తుంది. నేను ఆత్మ నిరంతర స్మృతిలో ఉంటూ సతోగుని ఆత్మగా తయారవ్వటానికి ప్రయత్నిస్తాను. నా ఈ సతో ప్రధాన స్థితి నన్ను ఎంతో ఉన్నతంగా చేస్తుంది. The soul belongs to the divine personality. Experience the soul consciousness. Such a consciousness helps me to realize about myself. Hey Father, thank you so much
were showing me the path to maintain utmost satisfaction. I tried to follow your path and be a divine personality all the time. Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and be a divine being. Shanti.